ఇదే లాస్ట్ మామూలు నార్మల్, మీకు మిత్రాకి వాళ్ళకి మీకు ఏం సంబంధం లేదా, మీకు పరిచయాలు లేవా, మీరు ఏం మాట్లాడుకోలేదా వీటి గురించి? వేటి గురించి ఈ టాపిక్లు, ఈ రేట్లు, ఆడియోల గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదా? నా మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు, మిత్రాన్ని ఇప్పటి వరకు మాట్లాడాను, ఫోన్లో మాట్లాడాను, కానీ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కూర్చొని కలవలేదు. ఒక ఫోన్లో ఏం మాట్లాడుకున్నాను? ఫోన్లోనే ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం చెప్పింది. ఓకే. నీకు అన్నయ్య, శివ అన్నయ్య అని ఎవరన్నా అమ్మాయి ఫోన్ చేసి, యువ సామ్రాట్ని ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా శివ అన్నయ్య, యువ సామ్రాట్ ఇంత నీచుడు అని చెప్తే వింటావా? పోనీ నిజ నిజాలు నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయమ్మా ఇవన్నీ అడుగుతావు కదా. అడిగారా? వచ్చాయా? అడిగాను, ఉండబట్టే కదా ఆవిడ ముందే ఒక స్టెప్ వేయగలిగారు. అదే ప్రూఫ్స్ వచ్చాయి మీకు ఏమైనా? వచ్చి ఉండబట్టే కదా. ఏమొచ్చాయి? ఎందుకు చెప్పాలి? అది కోర్టులో ఉన్న ఒక కేసు, పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక కేసు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, అంతే. అని మీకు వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళు మీతో చేయించట్లేదు? సంబంధం లేదు కాదు, సంబంధం ఉంది. అన్నయ్య అంది, అందుకు సంబంధం ఉంది, కానీ అంతే తప్ప దానివల్ల మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల దానికి సపోర్ట్. ఆ అమ్మాయి వర్షన్ విన్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో జరిగినది తీసుకెళ్ళి సమాజాన్ని మీద వేసి, ఇప్పుడు మిత్రా శర్మ రేప్ కేసు పెట్టిందని ఇటు బెట్టింగ్ యాప్ స్టార్ట్ చేయలే కదా కదా. నా ఫైట్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ బెట్టింగ్ యాప్స్. ఆగిపోయిన ఇంటర్వ్యూలు, ఆగిపోయిన డిబేట్లు, ఆగిపోయిన డిస్కషన్లు, రేప్ కేసు రాగానే మళ్ళీ మీరు బయటికి వచ్చారు కాబట్టి, ఇన్స్టాగ్రామ్లో కానీ దాన్ని మళ్ళీ సడన్గా యాక్టివ్ అయ్యారు కాబట్టి. సడన్గా ఏంటి నిన్న ఈ మధ్య కాలంలో చేసేట మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు చేస్తే అది అయిపోయాయి కదా, మళ్ళీ అప్పుడు అయిపోయాయి కదా, మళ్ళీ అప్పుడు అయిపోయా అంటే, ఓహో మర్డర్ అప్పుడు చేశాడు కదా, రేపు అప్పుడు చేశాడు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? లేదు అడుగుతున్నాను, నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. రేపు ఎప్పుడో చేశాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు? రేపు ఎప్పుడో నాకు అసలు అది రేపా అనేది నాకు ఇంకా మీరు క్లారిటీ ఇవ్వలేదు నాకు. అది రేపా? 100% రేప్, యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ ది లా ప్రకారంగా రేప్. దట్ ఈస్ ఇట్. అండ్ ఇంకొకటి, ఇదే విషయంలోనే హర్ష సాయి కన్నా అమ్మాయి పెద్దది, మిత్ర పెద్దది? నాకు తెలియదు, ఇద్దరు బర్త్ సర్టిఫికేట్లు లేవు, నిజమే లేవు. అదే చెప్తున్నా. హర్ష సాయి కన్నా పెద్దదా, నాకన్నా పెద్దదా, లేకపోతే మిత్ర పెద్దదా? ఇవన్నీ కింద ఉంటున్న కామెంట్స్ కానీ వీరికి హర్ష సాయి కన్నా పెద్దది కదా మిత్ర శర్మ, ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. నేను కామెంట్స్ ఆ రాసినోనికి చెప్పు, శ్రీదేవి, జైమాల్ని, వీళ్ళందరికన్నా పెద్దది. మరి వాళ్ళని చూస్తే నీకేం ఫీలింగ్స్ రావా? అనుష్క, ఆ రాసిన కామెంట్ కన్నా ఓ హీరోయిన్లు వేరు ఫీలింగ్స్ అన్న చెప్తున్నాను. నేను మాట్లాడేది, మీరు అడిగింది క్వశ్చన్ ఏంటి? హర్ష సాయి కన్నా మిత్రా శర్మ పెద్దది. ఎంత పెద్దదో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద టెక్నాలిటీ. నాకన్నా శ్రీదేవి చాలా పెద్ద ఆవిడ. నాకు శ్రీదేవిని చూస్తే చచ్చిపోయాడండి ఓ టైంలో. టబ్బు నాకన్నా పెద్ద, కానీ టబ్బుని చూసి కూడా చచ్చిపోయాడండి. అమ్మాయి ఏముంది అసలు పొడుగ్గా ఇట్లా అని. కత్రీనా కైఫ్, వీళ్ళని చూస్తే రావా? అంటే ఏజ్ తో సంబంధం లేదు ఏదంటారు. నువ్వు రేప్ చేసావా లేదా అంటే ముందు ఆన్సర్లు అన్ని ఎందుకు చెప్తున్నావు? నాకన్నా పెద్దది, నన్నే ప్రపోజ్ చేసింది, నేను రికార్డ్ చేసుకున్నా. ఒకవేళ చేయలేదనుకో, డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వచ్చేసి నేను చేయలేదండి, ఇదిగోండి రికార్డింగ్స్. ఇవన్నీ ఫేక్ అలిగేషన్స్ ఇట్టబెట్టి, ఒక స్టేటస్ పెట్టి, మళ్ళా కింద మా లాయర్ దాటికుండా ఆయన వచ్చి అంటున్నాడు. ఆయన వచ్చి ఈ అమ్మాయి నీకు తెలుసా హర్ష సాయి టీనేజర్ అంటే ఎప్పుడు నుంచి అంటారు? 17 to 18, 19. 20 నుంచి ఏమంటారు? అడల్ట్ కదా, నో లాంగర్ ఏ టీనేజర్. నీకు ఒక వీడియో చూపిస్తా ఇప్పుడు. ఎందుకంటే అతను జస్ట్ టీనేజర్ కూడా ఎందుకు సార్, ఇయాలనే పుట్టిండని చెప్పు, నిన్నే పుట్టిండని చెప్పు అన్న. హర్ష సాయి ఇస్ జస్ట్ ఏ టీనేజర్. ఈయన చదువుకొని పాస్ అయిందా లేకపోతే ముందు దగ్గరికి వెళ్ళి కాపీ కొట్టిండా? టీనేజ్ ఏదంటారో కూడా తెలియదు. ఈ వీడియోనే చూడు ఒకసారి. అని ఎప్పుడు వస్తుంది? అబద్ధం చెప్పేటప్పుడు వస్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు స్వామి.
యాక్ట్ ఉల్లంఘించినోడికి అడ్వకేట్స్ ఉంటారా? అబద్ధాల వల్ల నెత్తి వస్తుంది. అండ్ ఇంకొకటి నేను మీ దాంట్లో ఇది చూసా, ట్రాన్స్జెండర్ సంబంధించింది ఒక పోస్ట్ పెట్టారు. మీరు ఇదని నాకు తెలియదు అని హర్షజైన్ అన్నారు కదా, మీరు ట్రాన్స్జెండర్ అని హర్షజైన్ అన్నారా? నేను ట్రాన్స్జెండర్ అని అనలేదు. నాకు ఒక బేసిక్ ప్రమోషన్ అది. ఒక్క నిమిషం ఉండండి, నన్ను చెప్పనేయండి సార్. నా మీద పెట్టిన ఎఫ్ఐఆర్లో ఒక ట్రాన్స్జెండర్ను అవమానించాడు అని పెట్టాడు. అది ఫేక్ కేసు అయినా ఏం కేసు అయినా ఇగో ట్రాన్స్ కమ్యూనిటీ గురించి ఈయన ఎందుకు బాధపడుతున్నాడు అంటే వాళ్ళకి రిప్రజెంటేటివ్స్ లేరా, లీగల్ రిప్రజెంటేటివ్స్ లేరా? ఇక్కడ జూమ్ చేయండి కాస్త. చూసాను పోస్ట్. సో వై ఆర్ యూ బాదర్డ్ అబౌట్ ట్రాన్స్ కమ్యూనిటీ? దట్ వాజ్ మై క్వశ్చన్. అంటే ఇఫ్ యు ఆర్ ఐఎమ్ సారీ అని చెప్పా, అందులో తప్పే ఉంది. అదే ఇఫ్ యు ఆర్ ఐఎమ్ సారీ అని అన్నారు కదా. ఒకవేళ మీరు అదే అయ్యి ఉంటే ఈ రేపు ఆయన ఎందుకు చేసి ఉంటాడని అంటాను. అదే ఓహో అట్లా. ఓకే, అంటే ట్రాన్స్ వేరు, బైసెక్సువల్ వేరు, అది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మీరు ఆయన ట్రాన్స్ అన్నారు, బైసెక్సువల్ అన్న అంటే బైసెక్సువల్స్ విల్ ఆల్సో సమ్ టైమ్స్ ఫీల్ లైక్ ట్రాన్స్. అంటే రెండు ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనే ఏం లేదు, మీ పిల్లలు ఒక మంచి యాంకర్ కావాలి అంటే శివ లాంటి వాళ్ళని ఫాలో అవ్వండి. ఒక మంచి ఐటీ అతను కావాలంటే బిల్ గేట్స్ లాంటి వాళ్ళని ఫాలో కావండి. మీ పిల్లలు ఒక రేపిస్ట్ కావాలంటే హర్షల్ లాంటి వాళ్ళని ఫాలో అవ్వండి. ఎందుకు అంటే అతను చేసేది, అతని గీతంస్లో అన్ని చోట్ల అతని చైల్డ్హుడ్ దగ్గర నుంచి హీ హాస్ గాట్ వెరీ డార్క్ సీక్రెట్స్. సో మీ పిల్లలు యూట్యూబ్లో నుంచి సూపర్ స్టార్ లాగా ఎదిగిపోతారు, దాన కర్ణుడు అయిపోతారు, అదంతా పత్తి వ్యాపారం. అలా ప్రాక్టికల్గా అవ్వదు. కష్టపడ్డ డబ్బులు మాత్రమే మీకు మిగులుతాయి. సో మీరు విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఆ సాధన, క్రికెట్ నేర్చుకోండి. ఒక యాంకర్ దగ్గర నుంచి అతని సాధన, అతని కెరియర్ గ్రాఫ్లా తీసుకోండి. ఒక ఐటీ అతని దగ్గర నుంచి అతని కెరియర్ గ్రాఫ్ తీసుకోండి. సడన్గా పుట్టుకొచ్చిన ఇట్లాంటి యూట్యూబర్ దగ్గర నుంచి మనము నేర్చుకోవాల్సింది ఏముండదు. సో ప్లీజ్ మీ పిల్లల్ని ఇట్లాంటి వాడిని ఫాలో కాకుండా, ఇట్లాంటి వాడిని ఆదర్శంగా తీసుకోకుండా మీరు చూసుకోండి. ఎందుకంటే జనరేషన్స్ టు కమ్, యూత్ ఇస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది కంట్రీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సోమరాజు గారు. థ్యాంక్స్ బాబాయ్. మంచి మాటలు డిస్కషన్ ఇలాగ వెళ్ళింది. మళ్ళీ నాకు ఇంకొక ఏదైనా ఉన్నట్లయితే మళ్ళీ మేము పిలుస్తాను, తప్పకుండా ఇంటర్వ్యూకి రావాలని మనస్ఫూర్తిగా. డెఫినెట్గా వస్తా బ్రో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.